ఆ ధ్యానాన్ని శక్తిమంతంగా చేసుకోవటం కోసం ఇవాళ మనం మన పిరమిడ్ సొసైటీ తరపున ఒక పిరమిడ్ని ఉపయోగించి ఎందుకు చేస్తున్నాం ధ్యానం? మనం చేసేటువంటి ధ్యానం మన శక్తికి ఏదైతే ఉన్నదో మన శక్తిని మించినటువంటి శక్తి ఇంకా మనలో ఉద్భవించాలి, పుట్టాలి. అది పిరమిడ్ అనేటువంటి ఆకృతి ద్వారా వస్తుంది. అంటే మనం పిరమిడ్ అనేటువంటి ఒక శక్తి కేంద్రాన్ని ఆశ్రయించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పిరమిడ్ అంటే మామూలుగా మనము యోగ శాస్త్రంలో కానీ ధ్యాన సంప్రదాయంలో కానీ అన్ని విద్యలకు కూడా ఆది గురువు ఎవరు అంటే పరమేశ్వరుడు అని చెప్తాం. ఆ పరమేశ్వరుడు కొలువై ఉన్నటువంటి కైలాస మానస ప్రాంతంలో ఉన్నటువంటి కైలాస పర్వతం కూడా ఒక మహా పిరమిడ్ అనేటువంటిది ధ్యాన యోగుల యొక్క అభిప్రాయం. వెంటనే గూగుల్ చేసేసి సైంటిఫికల్గా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడగండి. ఎందుకంటే సైన్స్ నిరూపించలేనటువంటి అనేక సత్యాలను మనం ధ్యాన మార్గం ద్వారా జప మార్గం ద్వారా మనం నిరూపించుకుంటున్నాం. లేకపోతే ఇన్ని వేల మంది ఇవాళ ఇక్కడికి వచ్చి ధ్యాన మార్గంలో ఎందుకు ముందుకు వెళ్తున్నారు? కంటికి కనిపించనటువంటి నిజాలు చాలా ఉన్నాయి. ఋషులు ఎందుకు చేశారు సాధన అంటే కేవలం మానవులకు ఉన్నటువంటి శక్తి ఈ దేహతత్వంలో ఉండలేదు, దైవత్వంలో ఉన్నది. మానవులు దేహస్థితి నుంచి దైవస్థితికి చేరుకోవాలి అనంటే మీలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని తెలుసుకోగలగాలి. ఎలా తెలుస్తుంది దైవత్వం అంటే కనిపించేటువంటి రెండు కళ్ళు మాత్రమే కాకుండా మూడవ నేత్రం జివ్యచక్షు అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే కళ్ళు మూసుకొని మనం చూడగలం, చెవులు మూసుకున్నా కూడా వినగలం. మనం ఈ భౌతిక ప్రపంచానికి మనకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి భావన చేస్తూ ఏకాగ్రత స్థితిలో ఉన్నప్పుడు మన శరీరానికి మించినటువంటి జ్ఞానం మనకు వచ్చినప్పుడు ఆ ధ్యాన స్థితిలో దివ్య చక్షువు వికసించినప్పుడు మన ప్రమేయం లేకుండానే అంతర్నేత్రం వికసిస్తుంది. తెలియనటువంటివి తెలుసుకోగలుగుతాం, చూడలేనటువంటివి చూడగలుగుతాం, వినలేనటువంటివి వినగలుగుతాం. ఇవన్నీ కూడా చేసి చూపించారు, ఇప్పుడు చూపిస్తున్నారు, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం బాగుందండి దైవత్వము దేహతత్వము ఇవన్నీ మాటలు వినటానికి రైమింగ్గా బాగానే ఉన్నాయి. కానీ ఇవాళ రోజున మెడిటేషన్ ధ్యానము అనేటువంటిది మామూలుగా కనుక చూస్తే లౌకిక ప్రపంచంలో దేని గురించి ఉపయోగిస్తున్నారు, దేనికి వినియోగిస్తున్నారు అని అంటే ఈ మెంటల్ టెన్షన్స్ నుంచి బయటపడాలంటే ధ్యానం చేసుకుంటే బాగుంటుందండి. డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఎలాగో ఇక్కడ మన ఉన్న వాళ్ళందరికీ తెలిసినటువంటివే. రీసెర్చ్ చేసినప్పుడు రీసెర్చ్ స్టడీస్లో ఎటువంటి వ్యాధులనైనా సరే ధ్యాన మార్గం ద్వారా ఎట్లా రిలీఫ్ వస్తుందో ఇవన్నీ మనం చూసినటువంటివే. అంటే ఒక హెల్త్కి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ హెల్తో లేకపోతే మెంటల్ హెల్తో లేదంటే స్పిరిచువల్ హెల్తో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక మార్గంగా మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు చాలామంది. కానీ అందులో కూడా ఒక ఉపయోగం ఉన్నది, ఒక బాధాకరమైనటువంటి అంశం ఉన్నది. ఏమిటి అనంటే చాలా గొప్పదైనటువంటి వస్తువు. ఉదాహరణకి అడవిలో ఉన్న వాళ్ళు అనుకోండి, అడవిలో మనకి మంచి గంధపు చెట్టు దొరుకుతుంది, చెక్కలు దొరుకుతూ ఉంటాయి. మనం అనుకుంటాం ప్యూర్ శాండల్వుడ్ దొరికితే బాగుంటుంది, అది ఎంత విలువైందో, దాంతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని అనుకుంటూ ఉంటాం. కానీ అడవిలో జీవించే వాళ్ళకి ఏమిటి, ఏది దొరకకపోతే అదే గంధపు చెక్కలు కొట్టేసి వాటితోనే మంట కాల్చుకుంటూ ఉంటారు, వాటి మీదే వంటలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఉపయోగం తెలిస్తే చాలదు, గొప్పతనం కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉపయోగం ఎప్పుడు ఉంటుంది, కానీ ఉపయోగం వరకు మనల్ని మనం పరిమితం చేసుకోకూడదు. దాని గొప్పతనం ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి విషయంలోనూ ఉన్నది. ధ్యానానికి సంబంధించి మరింతగా ఉన్నది. అది తెలియచేయటమే లక్ష్యంగా. మామూలుగా ధ్యానం చేసే ప్రతి వాళ్ళకి కూడా సాధించాలనుకునేటువంటి దాన్ని ధ్యేయము అని అంటారు. కానీ ధ్యానమే అసలు ధ్యేయము అని మన పిరమిడ్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా మన ధ్యేయం ఏమిటి, నిత్యము ధ్యానం చేయటమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని భావనను నింపగలిగింది. అయితే ఇవాళ చూడండి గైడెడ్ మెడిటేషన్ అంటున్నారు, లేదు ఇంకో రకంగా కనుక మనం చూస్తే రకరకాల సంప్రదాయాల్లో రకరకాలైనటువంటి మెడిటేషన్స్ చెప్తూ ఉన్నారు. అయితే వీటిలో ఏది ఎన్నుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ఒకే వ్యాధి ఉన్నా రకరకాల మందులు ఉన్నట్టుగా మార్గం ఒకటే,
కానీ దారులు, అనేక దారులు ఉన్నప్పుడు ఏ దారిలో వెళ్ళి లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. అయితే ఏ దారిలో వెళ్ళటం కాదు, అసలు ఆ దారిలో వెళ్ళేటువంటి స్థితి మాకు కనిపించట్లేదు, ధ్యానం అనగానే కళ్ళు మూసుకోగానే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, మనసే మాట వినట్లేదు, ఏ పని చేద్దామన్నా. మనసు మాట వినేటువంటి మార్గం ఏమిటి, అందుకని ధ్యానం ఆపేస్తాము అని అనేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు పిల్లలు నడిచేటప్పుడు తప్పటడుగులేసే నడిచారు, మధ్యలో చాలాసార్లు కింద పడ్డారు. కింద పడుతున్నాం కాబట్టి నడక నేర్చుకోవటం మానేయమని పెద్దవాళ్ళు చెప్పారా, తల్లిదండ్రులు చెప్పారా? పిల్లలు నడక నేర్చుకోవటం మానేస్తున్నారా? లేదు. అలాగే ధ్యానం చేసేటువంటి వాళ్ళు కూడా మనస్సును ఆధీనంలోకి తెచ్చుకోవటం కోసం ధ్యానాభ్యాస వశీకృతేన మనస, మన మనసు మన వశం ఎప్పుడవుతుంది? ధ్యానాన్ని అభ్యసిస్తే అవుతుంది. విఘ్నాలు, ఆటంకాలు రాని, ఏవైనా రాని, నన్ను ముందుకు తీసుకువెళ్ళేటువంటి గురువు నాతో ఉన్నారు, నన్ను ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి నాలో ఉన్నది అని ఏ వ్యక్తి అయితే భావించి ధ్యాన సాధనలో ధ్యానాన్ని అభ్యాసం చేస్తారో వాళ్ళ మనసు వాళ్ళకు వశమవుతుంది. ఎప్పుడైతే మన మనసు మన వశమవుతుందో మనం సాధించలేనటువంటిది ఏదీ లేదు. సమస్త ప్రపంచంలో ఏదైనా సరే సాధించగలుగుతాము. సాధించేటువంటి శక్తి మనలోనే ఉన్నది, ఎక్కడో లేదు. ఆ సాధించగలిగినటువంటి శక్తి మనలో ఉన్నది అని మనకు తెలియజెప్పేటువంటి అద్భుతమైనటువంటి మార్గమే ధ్యాన మార్గము.